సో ఎవరైతే 100 రోజులు మాకు పని కావాలి అని వాళ్ళకి హక్కు అయితే అది 15 రోజులు ఇవ్వలేకపోతే వాళ్ళకి మన కాంపెన్సేషన్ కూడా పే చేయాలి. అలాగే ఇంకొక ప్రశ్నకు అధ్యక్షుడు సపోర్టింగ్ ఇప్పుడు మనకి వ్యవసాయ ఆధారిత పనులకు కూడా దీని అనుసంధానం చేస్తారా అంటే వీఆర్ సపోర్ట్ ఇది సపోర్టింగ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఇస్ ఎ ప్రయారిటీ ఫర్ నరేగా. జాతీయ ఉపాధి హామీ పథకానికి ఖచ్చితంగా దీన్ని అనుసంధానం చేయాలనేది కూడా మా ఉద్దేశం. దాని ప్రకారం ముందుకు తీసుకెళ్తాం. అలాగే గుర్రపు డెక్క ఇలాంటివన్నీ కూడా డీసిల్టింగ్ ఆఫ్ పాండ్స్ అండ్ కెనాల్స్ ఇవన్నీ చేయగలమా లేదంటే ఇది యాజ్ పర్ మన్రేగా రూల్స్ ఇట్ కెన్ బి డన్. అది ఖచ్చితంగా దాన్ని మీరు గౌరవ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే సభ్యులు ఎవరైనా సరే పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా దాన్ని ప్రయారిటైజ్ చేసి దాన్ని తీసుకెళ్తాం అధ్యక్షుడు. అలాగే డిస్ట్రిక్ట్ ఎలా యూనిట్ చేయాలి అంటే డిస్ట్రిక్ట్ యాజ్ యూనిట్ ఈస్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాగే ఇంకొక ప్రశ్న అయితే 1.49 lakh జాబ్ కార్డ్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఫర్ 100 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్. 5.85 lakh wage seekers working on work sites today. It will further increase in coming days. And gravel roads also can be taken as per the demand of the nation. ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కాకుండా గతంలో మనం లోకేష్ గారు ఉన్నప్పుడు పత్తిపాటి పుల్లారావు గారు చెప్తే 22 శాఖలతో అనుసంధానం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక దీన్ని కొంచెం అవకతవక చాలా అస్తవ్యస్తంగా చేశారనేది ఖచ్చితంగా మోర్ గ్రేటర్ కోఆర్డినేషన్ నీడెడ్ విత్ ఆల్ ది డిపార్ట్మెంట్స్. వీ విల్ కంప్లీట్లీ లుక్ ఇంటూ ఇట్. విల్ లుక్ ఇంటూ ది ఇష్యూస్. కూర్చున్నారు ఏంటండి శ్మశానం అనేది ఎవరి మీద మాది హిందూ శ్మశాన వాటికి కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ వాటికి కావచ్చు. ఖచ్చితంగా ఇది నేను కూడా పర్సనల్గా తీసుకున్నాను. దీన్ని శ్మశాన వాటికి వర్తింపు చేయమని ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పుకున్నాను. అది మీ దృష్టికి తీసుకొస్తాను. ఇది ఎక్స్క్లూడ్ చేయలేదు. అలాగే కాంపౌండ్ వాల్స్ కూడా ముఖ్యంగా అడిగింది. నిన్న గౌరవ సభ్యులు చాలా మంది దృష్టికి తీసుకొచ్చారు. కాంపౌండ్ వాల్ స్కూల్స్ ని ఎలా కాపాడుతామో కాంపౌండ్ వాల్స్ తో కట్టి, అలాగే శ్మశాన వాటికల్ని కాంపౌండ్ వాల్ కట్టమని కూడా చెప్తాను. డెఫినెట్లీ దీన్ని ఎగ్జామిన్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తాం.